ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 78.25% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈవీఎంలను భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్లో 67.71% ఓటింగ్ నమోదైంది. వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వేసవి రద్దీ దృష్ట్యా విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. వార్తల వివరాలు: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 78.25% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్లో భాగంగా రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో 83.19% పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 68% పోలింగ్ నమోదైందని తెలిపింది. అలాగే 175 శాసనసభ స్థానాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 88.61% పోలింగ్ నమోదైందని, అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో 55% పోలింగ్ నమోదైందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఈవీఎంలను భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూములకు చేర్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని చోట్ల గత రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ కొనసాగడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని తెలిపారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ఆ తాళాలను భద్రతా బలగాల అధికారులకు అందించామని తెలిపారు. 24 గంటలు కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్లో 67.71% ఓటింగ్ నమోదైందని, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 78.25% నమోదు కాగా, బీహార్లో 57.06%, తెలంగాణలో 64.93%, జమ్మూ కాశ్మీర్లో 37.98%, జార్ఖండ్లో 65.31%, మధ్యప్రదేశ్లో 70.98% నమోదు కాగా, మహారాష్ట్రలో 59.64%, ఒడిశాలో 73.97%, ఉత్తరప్రదేశ్లో 58.05%, పశ్చిమ బంగాల్లో 78.44% పోలింగ్ నమోదైందని తెలిపింది. కాగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 37.98% ఓటింగ్ నమోదైందని, గతంతో పోలిస్తే ఇది అత్యధికమని పేర్కొంది. 4వ విడత పోలింగ్ ముగియడంతో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోలింగ్ పూర్తయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు హాజరయ్యారని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి ఈ ఉదయం స్థానిక కాలభైరవ మందిరంలో పూజల అనంతరం నామినేషన్ను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ మిత్రపక్షాల నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారించవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. క్యాన్సర్ను గుర్తించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బందికి క్యాన్సర్ను గుర్తించే స్క్రీనింగ్ శిక్షణా కార్యక్రమాలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం సమన్వయం సహకారంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ క్యాన్సర్ స్క్రీనింగ్పై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మెడికల్ కాలేజీలకు చెందిన ప్రివెంటివ్ అంకాలజిస్టులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని వివరించారు. అన్ని ప్రాంతాల సామాజిక ఆరోగ్య అధికారులు, పట్టణ ఆరోగ్య కార్యకర్తలు, ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్లోని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు.
విశాఖపట్నం, సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ఈరోజు, రేపు ఈ ప్రత్యేక రైలు నడపనున్నట్లు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 4:15 విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:15 సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే రేపు ఉదయం 10:30 సికింద్రాబాద్లో బయలుదేరనున్న ఈ ప్రత్యేక రైలు రాత్రి 11:30 విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఇకపై వారి వార్షిక సమాచార ప్రకటన ఏఎస్ఐ సమాచార నిర్ధారణ ప్రక్రియ స్థితిని తెలుసుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు నిర్వహించే పెద్ద మొత్తంలోని ఆర్థిక లావాదేవీల వివరాలను ఏఎస్ఐ అందిస్తుందని ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోకలోకన రచనలను యునెస్కో ప్రపంచ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ పట్టికలో చేర్చింది. ఈ రచనలు భారతదేశపు గొప్ప సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలకు ప్రతీకలని, ఇవి భారతీయ సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రభావితం చేశాయని పేర్కొంది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణల ప్రయత్నాలలో భాగంగా అపూర్వమైన సాహిత్య రచనలను గౌరవించడం ద్వారా విశిష్ట రచనలను భవిష్యత్ తరాలకు అందించవచ్చని పేర్కొంది. కాగా రామచరితమానస్ను తులసిదాస్ రచించగా, పంచతంత్రను విష్ణుశర్మ, సహృదయలోకలోకనను ఆచార్య ఆనందవర్ధన్ రచించారు. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈరోజు ప్రారంభమైంది. చాటింపుతో గంగమ్మ జాతరను తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అధికారులు ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే జాతరలో రోజుకొక వేషధారణ ధరించి అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ నెల 15వ తేదీన బైరాగి వేషం, 16వ తేదీన బండవేషం, 17వ తేదీన తోటివేషం, 18వ తేదీన దొరవేషం, 19వ తేదీన మాతంగి వేషం, 20వ తేదీన సున్నపు కుండల వేషం, 21వ తేదీన గంగమ్మ జాతర జరగనుంది. రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అధికారులు తెలిపారు. రబీ సీజన్ సంబంధించి రాష్ట్రంలో ఇప్పటివరకు 1.02 లక్షల మంది రైతుల నుండి 2,196 కోట్ల రూపాయల విలువైన 10.05 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రైతులకు గోనె సంచులు, రవాణా ఛార్జీల కింద టన్నుకు 2,522 రూపాయలను చెల్లించినట్లు తెలిపింది. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణమే ధాన్యాన్ని తరలించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోందని తెలిపింది. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బిఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులతో బలమైన ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 78.25% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈవీఎంలను భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్లో 67.71% ఓటింగ్ నమోదైంది. వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వేసవి రద్దీ దృష్ట్యా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.